కేంద్రంలో పిల్లలకి బొమ్మలు తెచ్చి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి మన టీచరే కాకుండా ఈరోజు సిడిపిఓ గారు కూడా వచ్చారు ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడానికి. వారికి కూడా మా ధన్యవాదాలు. పిల్లలు ఇలాంటి వస్తువులన్నీ తీసుకొని బాగా ఆడుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అట్లాగే ఎవరైనా కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు పిల్లలు అందరికీ కూడా బొమ్మలు ఆడుకోవడం అయిపోయిన తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత వేరే వేరే స్కూల్స్లో కూడా ఇలాంటివి డిస్ట్రిబ్యూట్ చేస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సిడిపిఓ మేడం అడిగారు మీరు అన్ని స్కూల్స్కి కూడా ఇలాంటివి ప్రొవైడ్ చేయండి అని. అన్ని స్కూల్స్కి ఒకరే ప్రొవైడ్ చేయాలంటే కూడా కష్టం కాబట్టి గూడూరులో ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది ఇళ్లలో ఇలాంటి బొమ్మలు అయిపోయినవి కూడా ఉంటాయి కాబట్టి అందరూ కూడా వాళ్ళకి దగ్గరలో ఉండే అంగన్వాడీ కేంద్రాల్లో ఇలాంటి బొమ్మలు డొనేట్ చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. లాఫింగ్ డే సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి ఇళ్ళలు సందేశాలు రోహిణి మేడం వాళ్ళ కోడలు కూతురు వాళ్ళ మనమళ్ళు మనమరాళ్ళు అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి బొమ్మలు డొనేట్ చేస్తున్నారు. దానికి వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు. రెండు క్లబ్లు సంయుక్తంగా. థ్యాంక్ యూ మేడం. నమస్తే. మా అంగన్వాడీకి ఇలాంటి మెటీరియల్ పిల్లలు ఆడుకోవడానికి మంచి ఐటమ్స్ ఇచ్చారు. చాలా సంతోషం మేడం. అన్ని అంగన్వాడీ కేంద్రాలు గురిలో ఇస్తే బాగుంటుంది. చూసుకొని అందరూ ఇస్తారు. అవునవును మేడం. ఇప్పుడు తెలియదు అందరికి ఏం చేయాలో పడేస్తారు కదా పిల్లలు కొంత వయసు వచ్చాక. మన అంగన్వాడీ కేంద్రంలో ఇలాంటివి పిల్లలు బాగా యూజ్ చేసుకుంటారు మేడం. మంచి క్రియేటివిటీ కూడా ఉంటుంది పిల్లలకి. చాలా థ్యాంక్ యూ మేడం. పిల్లలందరికీ మేడం గారికి, రోహిణి మేడం గారికి, రోహిణి మేడం గారికి, తనుజ మేడం గారికి, మిగతా సభ్యులకి, ఆంధ్ర మహిళా మండలి సభ్యులందరికీ మా అంగన్వాడీ తూర్పు విధి అంగన్వాడీ తరఫున ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాకు పిల్లలకి బొమ్మలు ఇస్తారు మా అంగన్వాడీ కేంద్రానికి ఆడుకోవడానికి. తీసుకుని బొమ్మలు ఇస్తామమ్మా అని చెప్పారు. సరే మేడం ఇవ్వండి అని చెప్పాను. కానీ మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ బొమ్మలు ఇచ్చారు మేడం. మా పిల్లలకి ఇంకా రాను వచ్చే పిల్లలకు కూడా ఇవి ఉపయోగపడతాయి. మేము పిల్లలతో బాగా ఇంకా స్పెండ్ చేయగలము. ఇంకా యాక్టివిటీస్ మోర్గా చేయిస్తాం మేడం. ఇంత మంచి అవకాశాన్ని నా సెంటర్లో నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా సెంటర్ తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను.